నాతో వచ్చేయకూడదు, లేచిపోదాం. మా అయ్య ఊరుకుంటాడేటి? తెలియని పని ఏంటి? మా అయ్య కుయ్య అయ్యా కుయ్య. ఏట్రా అప్పలకొండ, ట్రైబల్ ఆఫీసులో పీని ఉద్యోగం గాని పీకేసిన రేటి తడికలెట్టుకుని వెళ్ళాడుతున్నావు. మీరున్నారో లేదో నన్ను అడుగుతున్నా. అట్టగా నానున్నాను లేను ఇంటి ముందుకు వచ్చి చూస్తే అగపడదేటి. దొడ్డిదాన్ని అయితే వైద్యం బాగా చేస్తారని. ఏటో రోగం? మెడ తిరగని రోగం. అట్టగా పర్లేదు, బాగానే ఉంది. మీ అక్క? మా అమ్మ. ఎవరు చెప్పారా నన్ను రోగాలు తగ్గడానికి వైద్యకం చేస్తానని? రోగాలు రావడానికే వైద్యకం చేస్తా. ఇంగ్లీషు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తల తిప్పించుకో. ఇప్పుడు నీ చెయ్యెత్తు. పాలరాత్రి ఎంత బాగుందో నీ చెయ్యి. ఇలా ఇలా పెట్టాలి. ఇప్పుడు కాలు కాలు కాలెత్తు. అబ్బా, చి చి, దించు దించు. ఇలా కాదు, కొంచెం వయ్యారంగా ఇలా ఇలా పెట్టాలి. చెయ్యి ఇలా పెట్టాలి. అబ్బా, అదిరింది ఫోజు. అజంతా శిల్పంలో ఎంత బాగుందో. ఇది ఫోజ్ నెంబర్ 1 అన్నమాట. ఇది బాగా గుర్తెట్టుకో, పెళ్ళాక మనం చెయ్యాలి. నాకేదో అప్పుడు ఏమైంది, ఇంకా ఉన్నాయి ఫోజులు. ఇప్పుడు ఫోజ్ నెంబర్ 2 అన్నమాట. వంగో. చిచి చిచి చి, ఇలా కాదు, కొంచెం శృంగారంగా ఇలా ఇలా. అబ్బా, ఆహా, దారిలోకి వచ్చేసావు. ఎందుకైనా మంచిది ఈ పోజు కూడా గుర్తుంచుకో. వీటిల్లో కూకోటాలు నించోటాలేనా? కాళ్ళు పీకెత్తున్నాయి. తొందరపడకు, ఇది పునాదనమాట. అసలు పోజు నెక్స్ట్ ఉంది. కమా, ఇప్పుడు ఈ కాలు ముందుకేసి చేతుల్ని ఇలా చాపి కళ్ళు మూసుకుని ఇలా పోజు అమ్మా. రావాలి రావాలి రావాలి. అవును, జుట్టు ఏమిటి ఎంత బిరుసు బిరుసుగా ఉంది? తల కోసుకున్నాను కాదేటి? నన్ను పిలవాల్సింది కాదేటి? నలుగెట్టేవాడివేటి? కాదు, వీపు రుద్దేవాణ్ణి. అవును, భుజాలేమిటి ఎంత బలంగా ఉన్నాయి? కుస్తీ పోటీలు తయారవుతున్నావా? నేను చూసిన ఆనందంలో పొంగిపోతున్నాను. చిలిపి. అవును, పొట్టేమిటి ఎంత ఎత్తుగా ఉంది? అది పొట్ట కాదు, కడుపు. కడుపా? నేను ఎలా తప్పానుగా? ఎరా ఎండు నక్కనాయాలా, పోజులు నేర్పుతావురా? పోజులు మామ అన్నం అంటే మూతి పోజులు రాలిపోతాయి ఏటనుకుంటున్నావు? ఇది పచ్చవాతం పోజు, ఇది కుష్టు పోజు, ఇది కుక్క పోజు. ఇప్పుడు నువ్వు పరిగెత్తపోయేది ఏం పోజో తెలుసురా గుంటడా? దగ్గు, వాయాసం, గుండె నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి, మరవకాడి నుంచి మాడు దాకా ఎన్ని రోగాలు ఉన్నోని ఎవరిని చూడలేదురా ఓ రబ్బే. నీకు అట్టాటి వైద్యం చాలదు. అందుకే గండభేరను ఏరు, జిల్లేడు ఆకులు, కందమూల ఆకులు ఇవన్నీ కలిపి నూరుతున్నా. ఉండబే, రాక ఎన్నాళ్ళకో రోగి వచ్చాడు, వైద్యానికి బూజు దులుపుతున్నా. ఒరే, ఇవన్నీ సంపాదించడానికి ఎన్ని అడుగులు తిరిగానో తెలుసా? ఆరేరు, కోరేరు, మూడేరు, ఏడేరు, చింతపల్లి, అనంతపల్లి, ఈ అడవులన్నీ కూడా పగటిపూట గుడ్ల గోపులాగా, రాత్రిపూట గెత్తలాగా గాలించా. నేను రాను, కావాలంటే నువ్వేరా. ఈ మందు ముద్ద నీ కళ్ళ ముందు ఉన్నదనుకో, నీ రోగం సగం నయమైపోద్ది. అదిగో చూసావా, మార్పు వచ్చేసినది. ఇది నీ ఒంటికి తగిలినదనుకో, నీ వయసు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది. అదిగో అదిగో చూసావా, నీ నోటి మీదకి నవ్వు వచ్చేసినది, నీ కళ్ళలో వెలుగొచ్చేసినది. అసలు తీసలేని మొగోడు అయిపోతావు నువ్వు. అరే అరే ఏంటి ఈ పిచ్చాకులో ఎంత సత్తు ఉన్నదేటి? నాకు తెలియకుండానే నేను వైద్యుని అయిపోతున్నానా? తెలుగు గుడ్లేసేసేదేటి? ఏటి ఏటి గోడమేటి? ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా ఈదిలోకి ఊరేగింపేటే? తుండుగుట్టెత్తవని 3 సార్లు పిలిచినాను, నువ్వు రాలేదు. పైగా నన్నే రమ్మన్నావు, అందుకే వచ్చేసినాను. కర్మ కర్మ, మొగుడు మాట తూచా తప్పకుండా పాటించే ప్రతివతమైన సంగతి మర్చిపోయి కేకేసినాను వాళ్ళు అమ్మి.